దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువుకు విధేయులమై క్రీస్తు యొక్క పరిమళ సువాసనను ఈ ప్రపంచములో వెదజల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనం చదువుతూ ఉన్నప్పుడు పరిమళము అనే మాట, పరిమళ వాసన అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది. పరిమళము అది కంటికి కనబడదు, అంటే పరిమళ వాసన మన కంటికి కనబడదు, కానీ ప్రతి ఒక్కరూ దానిని పీల్చగలరు. చూడండి, వయసు మళ్ళిన వారికి కంటి చూపు సరిగా కనబడదు. చూడండి, ఇస్సాకు వయసు మళ్ళిన వాడే తన కుమారుడిని అనగా యాకోబును గుర్తుపట్టలేక అతని అన్న అయిన ఏశావు అనుకున్నాడు. వయసు మళ్ళిన తర్వాత కొంతమందికి వినికిడి శక్తి తగ్గుతుంది, కానీ ఏ వయసు వారికైనా, జలుబు చేసిన వారికి తప్ప ఏ వయసు వారికైనా ముక్కు పనిచేస్తుంది. ఈ పరిమళ వాసన వారికి తెలుస్తుంది. ఇక్కడ క్రీస్తు యొక్క పరిమళ వాసన అని వర్ణింపబడుతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిమళము సౌండ్ చేయదు, పరిమళము కంటికి కనబడదు, కానీ దాని ఉనికి ఇక్కడ మనం చూచినట్లయితే దాని ఉనికి అందరికీ తెలుస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఇక్కడ మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చింది. 1 పౌండ్ అన్నమాట. తీసుకుని వచ్చి యేసు పాదములకే పూసింది, కానీ ఆ వాసన ఇల్లంతా నిండిపోయింది. చూడండి, ఈ అత్తరు యేసు పాదములకు మాత్రమే పూయబడిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ వాసనతో సంతోషించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారు కూడా ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉండుటను బట్టి ఇది ఎంతో విలువైన అత్తరు కదా అని అనుకుని ఉంటారు. అత్తరు ఉనికి ఇల్లంతటిని నింపివేసింది. చూడండి, అత్తరు తయారు చేయాలి అంటే పువ్వులు పువ్వులుగానే ఉంటే అత్తరు తయారు చేయబడదు. పువ్వులు నలగగొట్టబడాలి, గానుగులో వేసి నలగగొట్టబడాలి. అప్పుడు ఆ పువ్వులలో నుండి వచ్చే పరిమళముతో అత్తరును తయారు చేస్తారు. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన శిలువ మీద నలగగొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, గడ్డము పెరికివేయబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బళ్ళెపు పోటు ఆయనకు పొడవబడింది, చేతులలో కాళ్లలో మేకులు కొట్టబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు పరిమళముగా ఉండటానికి. ఆది కాండములో మనం చూచినట్లయితే యాకోబు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడు? ఆది కాండం 27వ అధ్యాయం 27వ వచనం చూస్తే, అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అంటూ ఉన్నాడు. ఏ విధంగా ఇస్సాకు తన కుమారుని వాసన చూచి అతనిని దీవించాడో,
అంత్య దినము కూడా అదే జరుగుతుంది. మనము క్రీస్తు సువాసన చేత నింపబడితేనే, ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తు సువాసన చేత నింపబడితేనే పరలోక రాజ్య వారసులము అవుతాము. నీ కొరకు నా కొరకు సువాసనగా ఉండటానికి ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఇప్పుడు ఆ సువాసన చేత నీవు నేను నింపబడాలి. ఇటువంటి సువాసన క్రీస్తు పరిమళము అనే సువాసన. ఏ విధంగా నింపబడతాం? క్రీస్తు స్వభావము చేత మనం నింపబడితే, ఆయన పరిమళము చేత మనం నింపబడినట్లే. ఏ విధంగా ఆ బాటిల్లో ఆ ఉన్న అత్తరు మూత పెట్టబడి ఉన్నంతకాలం అది వాసన బయటికి రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ అత్తరు బుడ్డి పగులగొట్టబడిందో అప్పుడే ఆ అత్తరు వాసనతో ఇల్లంతా నిండిపోయింది. అదేవిధంగా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను విరిగి నలిగిన హృదయము కలవారమైతేనే, ప్రభు పాదముల యొద్ద పశ్చాత్తాపపడితేనే, ప్రభు పాదముల యొద్ద మనము పాపులమని ఒప్పుకుంటేనే, ప్రభు మన కొరకు చనిపోయాడని విశ్వసిస్తేనే, ఆ త్యాగమును గుర్తిస్తేనే ఆ పరిమళము నీలో నాలో నిండుతుంది, నీకు నాకు కలుగుతుంది. ఇప్పుడు ఆ పరిమళ వాసన చేత నింపబడిన నీవు నేను ఈ లోకంలోనికి వెళ్ళి మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితము ద్వారా, మన జీవన విధానము ద్వారా ఆ పరిమళ వాసనను ఈ లోకమంతా వ్యాపింపచేయాలి. ఇదే క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. చూడండి, ఆ పెర్ఫ్యూమ్, ఆ పరిమళము ఏ విధమైన సౌండ్ చేయదు, కానీ అది నింపుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు మనం వాక్యం ప్రకటించడానికి, కొంతమందితో వాక్యాన్ని పంచుకోవటానికి వీలు కాకపోవచ్చు. కానీ మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానము ద్వారా, మన మంచితనము ద్వారా, యథార్థత ద్వారా క్రీస్తు పరిమళమును ఈ లోకంలో నింపొచ్చు. పరిమళము క్రీస్తు యొక్క హృదయమే. మరి ఆ హృదయంలో ఉన్న ప్రేమ నీలో నాలో ఉంటే క్రీస్తు పరిమళము చేత మనం నింపబడినట్లే. క్రీస్తు మిమ్మును ప్రేమించి, అంటే ఇక్కడ పరిమళము ఏమిటి? క్రీస్తు ప్రేమే పరిమళము. మరి ఆ పరిమళము ప్రియ సహోదరుడా సహోదరి నీలో నాలో ఉందా? అందుకనే చివరకు వచ్చేసరికి అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఆ వచనం ముగుస్తూ ఉంది. చూడండి, యోసేపు పోతీఫర్ గృహములో ఉన్నప్పుడు ఆ పరిమళమును వెదజల్లాడు. ఫరో ఎదుట ఉన్నప్పుడు క్రీస్తు సువాసననే జ్ఞానమనే క్రీస్తు సువాసనను వెదజల్లాడు గనుకనే ఆ ఫరో అంటూ ఉన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ గలవానిని మనము కనుగొనగలమా అని తన పరివారముతో అంటూ ఉన్నాడు. జైలులో ఉన్నప్పుడు కూడా తన స్వస్థ బుద్ధి, తన మంచితనము, తన శ్రేష్టమైన గుణములు అనే పరిమళము చేత జైలును నింపివేశాడు. పోతిఫర్ గృహాన్ని నింపేశాడు, ఫరో గృహాన్ని కూడా నింపివేశాడు. ప్రియా సహోదరుడా సహోదరి, అతడి సింహాసనం ఎక్కిన తర్వాత కూడా ఆ క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లాడు. మరి క్రీస్తు సువాసనను వెదజల్లిన భక్తుల వలె నీవు నేను జీవిస్తూ ఉన్నామా? అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము అంటున్నాడు. మనము దేవుని ఎదుట క్రీస్తు సువాసన కలిగి జీవిస్తేనే మనం పరలోక రాజ్యంలో వారసులం అవుతాం. ఈ లోకంలో ఉండగా క్రీస్తు సువాసనను విస్తరింపచేయవలసిన వారమై ఉన్నాం, వ్యాపింపచేయవలసిన వారమై ఉన్నాం. పరమగీతం 1:12 చూస్తే, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అంటూ ఉన్నది సంగమ. మారా సంఘములో సభ్యులముగా నీవు నేను క్రీస్తు పరిమళమును ఈ లోకంలో వ్యాపింపజేస్తూ ఉన్నామా? క్రీస్తు పరిమళము మన యందున్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ,
యేసయ్యా, మీరు మమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ప్రభువా మా కొరకు నిన్ను నీవు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. అవును ప్రభువా, మీరు బలిగా అర్పించుకున్నారు గనుకనే, నలగగొట్టబడ్డారు గనుకనే ఆ పరిమళము మా జీవితాలలో నిండినది. ప్రభువా, క్రీస్తు యొక్క పరిమళం చేత సంపూర్ణముగా నింపబడిన వారమై ఆ పరిమళమును ఈ లోకములో వ్యాపింపచేసి క్రీస్తు యొక్క పరిమళము చేత ఈ లోకమును నింపేవారముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే క్రీస్తు పరిమళమును కలిగి జీవిస్తేనే మేము పరలోక రాజ్య వారసులం అవుతామనే సత్యాన్ని ఈ దినమున గ్రహించాము కనుక అట్టి ధన్యకరమైన స్థితి మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బ్రతిమలాడుకొనిచున్నాం. ప్రభువా, ఈ దినమంతా నీ ఘనమైన సేవలో బలముగా మమ్మలను వాడుకోండి. నీ కృపాక్షేమములు, నీ కరుణా కటాక్షములు మాకు కిరీటముగా ధరింపచేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.